ఎక్కడైతే రాహుల్ గాంధీ గారు వచ్చి అబద్ధపు అంశాలను ముందుకు తీసుకొచ్చి విద్యార్థులను కన్ఫ్యూజన్ గురి చేసి దొంగ మాటలు చెప్పి దొంగ ప్రమాణాలు చేసి ఓట్లు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కనీసం హైదరాబాద్కు రాకుండా పారిపోయినటువంటి సందర్భం. ఈ 2 ఏళ్లలో ఒక 100 సార్లు అడిగినాం మేము రాహుల్ గాంధీ గారి గురించి. మీరు కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతా అన్నారు రాహుల్ గాంధీ గారు. ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్లు అన్నారు, ఇస్తలేరు. కనీసం ఈ మాట మీరు పార్లమెంట్లో మాట్లాడమంటే రాహుల్ గాంధీ గారికి నోరు రాదు, సోనియా గాంధీ గారికి నోరు రాదు, ప్రియాంక గాంధీ గారికి నోరు రాదు. ఇక్కడ వీళ్ళు బిల్లు పాస్ చేసిండ్రు, ప్రెసిడెంట్ దగ్గర ఆగిపోయింది. కనీసం ఒక్కసారి మీరు బడుగుల పక్షాన పార్లమెంట్లో వాయిస్ రేజ్ చేయండి అంటే వాళ్ళు ఎవ్వరికి కూడా నోరు రానటువంటి పరిస్థితి. ఇక్కడున్న నాయకులు మాయమాటలు